మమ్మీ మళ్ళీ ల్యాండ్కి వచ్చేసిన వచ్చిన మా మమ్మీ చూసారా డ్రై ఫ్రూట్లు ఇవేవో తెచ్చుకొని నా కొడుకే వేస్తుంటాడు చిన్నపిల్ల లెక్క ఇంట్లో తింటా ఉంటాడు. నేను తినకపోయినా టీవీ చూసుకుంటే తినొచ్చుగా మమ్మీ అంటాడు. వండేటప్పుడు బోర్ కొడుతుంది చేయి కోసుకుంటుందిరా ఆల్రెడీ. చూడండి ఇక్కడంతా నీట్గా ఎట్లయిపోయిందో. ఉండగా మన మనిషి మన ఫామ్ మనిషి మా తోట మనిషి ఉండగా ఆయనే తెలియదు మరి ఆయన ఇష్టం. ఆయన ఎట్లా చేసుకుంటాడో చెట్లను ఉంచుకుంటాడా చంపుకుంటాడా అదే మాట చెప్పిన. ఇదిగో కోటయ్య శివకోటేశ్వరరావు, ఇదిగో కోటేశ్, ఇది మొత్తం నీ చేతిలో పెడుతున్నా. ఈ చెట్లు ఎట్లున్నా ఏమున్నా ఇంక నీదే బాధ్యత అని చెప్పేసిన. మొత్తం నీట్గా మంచిగా పెట్టుకుంటుండు. మంచిగా ఉంటే మాకు మంచిగా మేము ఆయన ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచుకుంటాం. చాలామంది అడుగుతురు, అమ్మ మేము ఉంటామ్మా మాకు 15,000కే ఇవ్వండి అమ్మా మేము ఇద్దరం వచ్చి ఉంటామ్మా అని. ఆడ 15,000, 18,000, 20,000 అనేది ఇంపార్టెంట్ కాదు. నాకు ఈ అమ్మ నాకు కావాలి, నా పిల్లలు ఇట్లా చదువుతారు, నేను ఇట్లా కష్టపడి నేను ఇట్లా చేసుకుంటాను అని తను అన్నాడు. ఇంకా మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇంకా మనం అది ఎక్కువనా తక్కువనా అనేది మనం ఆలోచించాం. మన దగ్గర మంచిగా ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎంత మంచిగా ఇగో గిన్నెలు నేను వంట చేసేసి ఇక్కడ పెట్టేసినా కూడా మంచిగా కడిగి పెడతాడు, మంచిగా చూస్తాడు. నేను అదే అన్నా ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా, నేను ఏదైనా చేసుకున్నప్పుడు చేస్తుండే ఆడమ్ ఉంటే అంటే లేదు నేను అన్నీ చేస్తామ్మా అట్లేం లేదు, తర్వాత ఇచ్చుకుంటలే మా భార్యని ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అన్నారు. కానీ చేసుకునేటప్పుడు మనం ఇద్దరే ఉండాలి ముగ్గురే ఉండాలని ఉంది. ఇద్దరు ఉంటే ఏంటంటే తనకి కూడా మంచిగా ఉంటుండే టైంపాస్కి. అందుకే ఏమనుకుంటున్నామంటే మేము మైలోగాన్ని తెచ్చి తోడుకు వదులుతాం ఇక్కడ అనుకుంటున్నాము. ఎందుకంటే మనము కొన్ని ప్లాన్ చేసినాము, ఇప్పుడే వచ్చింది మనకి. అవేంటివంటే మన అది ఏంటి ఏమో చూసినావుగా కోళ్ళు అన్ని మమ్మీ అన్ని రకాల కోళ్ళు, కడక్నాథ్ డక్కులు చూసిన. కడక్నాథ్ అంట డక్కులు మొత్తం 100 పిల్లలు మమ్మీ, 100 పిల్లలు చూసిండు. 100 పిల్లలు ఆల్రెడీ అవన్నీ బుక్ చేసే ఉన్నాయి. ఒకసారి డాడీ అంతా రెడీ చేసి ఓకే అంటే వచ్చేసి 2-3 డేస్ వస్తాయి. నా కొడుకు అన్ని చూసి బుక్ చేసి పెట్టిండు. అయితే ఇంకా ఇప్పుడు అది ఫిట్ చేయగానే తెచ్చి పెట్టేసాడే. ఇంకా మైలాగానే ఎందుకంటే ఇక్కడ జంగపిల్ల ఒకసారి జంగపిల్ల వచ్చినట్టుంది మనం చూపించినాం కదా ఒకరోజు. ఒకవేళ అట్లా ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదే కుక్క అరుస్తున్నది అనుకో అవేవి రావు మనకి సప్పుడు, ఆ సప్పుడుకి ఏవి రావు లోపలికి. అందుకోసము ఏముంది మార్నింగ్ ఇప్పుడు మనకి నీళ్ళు తక్కువ, పొద్దంతా నీళ్ళు జమ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు, ఆ మార్నింగ్ పట్టేసి ఇంకా తర్వాత మంచిగా ఐరన్ తొండుకొని వాటికి తొండి పెట్టి తినేసి ఇంకా ఇక్కడ అంటారు ఇవేంటి చేసేసి ఎంతసేపు చేయొచ్చు. ఇది లేకముందు కూడా మేము చేసేసినాం కదా, అంటే మేము వండుకొని ఆ రోజు ఒప్పిక లేక అక్కడ పెట్టేసి పోయేటోళ్ళము. మళ్ళీ వచ్చినప్పుడు వాటిని కడుక్కున్నప్పుడు ఇప్పుడేమో మా వాచ్మెన్ అంతా కూడా చేసేస్తున్నాడు. అయితే ఈరోజు నేను వంట చేస్తామని తెచ్చినండి. అయితే నిన్న టీ వడగట్టుకోనికి లేకుండే కదా, వాచ్మెన్కి కూడా టీ వడగట్టుకోనికి లేదన్నాడు. మేడం గారు నేను పైనుంచే పోసేసుకుంటా ఏం వద్దండి అన్నాడు. అయినా కూడా మన ఇంట్లో ఉండేది ఒకటి పట్టుకొచ్చిన. అయితే ఇవి కాళ్ళు తీసుకొచ్చిన మటన్వి ఇక్కడే వండుకొని ఇక్కడే తినేస్తాము. అయితే ఎప్పుడు నీ స్టైల్ ఏం చేస్తాము, ఈరోజు మన అంకుల్ స్టైల్లో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు నా స్టైల్లో చేస్తా కదా, ఈరోజు మా వాచ్మెన్ స్టైల్. ఇది కోటయ్య స్టైల్ రెసిపీ. నేను మంచిగా డైట్ పెట్టేస్తాను అవుతున్నాను. అమ్మ నేను వీడియోలో వద్దా అంటుండు చూపెట్టగరా. ఏమొద్దు అని అంటుండు, కానీ నువ్వు చెప్తుండు నేను చేస్తా కోటయ్య అని చెప్పిన. సరే అమ్మన్నాడు. అయితే ఈరోజు మా కోటయ్య స్టైల్ రెసిపీ చేసి చూపిస్తాం మీకు. ఆయన 300-400 మందికి కూడా వండి పెట్టిన ఆయనంట. మంచి 40 పాకం చేస్తాడంట. సరే ఆ పాకం ఎట్లుంటుంది ఈరోజు మనమైతే టేస్ట్ చేస్తాము. ఒకవేళ బాగుందనుకో ఇంకా కథం వచ్చినప్పుడల్లా ఇంకా ఈ వంట ఎట్లా చేయాలి ఆ వంట ఎట్లా చేయాలని అడిగి పెడుతుంటా నేను.
ఇగో అయితే ఇదేంటిది సింధూరు గింజలు చెట్లు వస్తాయమ్మా అవి ఎప్పుడో గింజలు ఎప్పుడో గింజలు కావమ్మా ఉంటుందా అదే మధ్య నేను ఆశ్రమానికి పోయేదేలే ఒక్కొక్క చెట్టే ఒక గింజతో వస్తుంది మరి అన్ని ఎందుకు అమ్మ అదేనన్నా కొన్ని వేద్దాము పెడదాం అందరూ వచ్చినాయి వస్తాయి ఎవరన్నా వచ్చినా కూడా ఇద్దాం ఇగో సింధూరు గింజలు నేను ఆశ్రమం చెట్టావా మరి మానవుతుందా ఆ రోజు నా బర్త్డే కన్నా అన్న ప్రసాదం ఇట్లా చేసి ఇంకా బెడ్షీట్స్ ఏదో డిస్ట్రిబ్యూట్ చేసినుండే ఇబ్రహీంపట్నం అవతల ఆశ్రమము దానిలో అక్కడ ఇచ్చిరు మనకి గింజలు అమ్మ ఇది తీసుకెళ్ళి పెట్టండి మీరు హనుమాన్ భక్తురాలు కదా అని చెప్పి అప్పుడు మనకి ఇంట్లో పెట్టుకోనికి జాగలేదు కిందంతా అది ఉండే కదా లైన్ ఇట్లా పోసేద్దాం మమ్మీ ఏదన్నా ఒక దగ్గర అవి వచ్చిన అన్ని వస్తాయి వచ్చినవి రాని ఇల్లు కొంచెం వాటర్ వేసినానా ఇట్లా అంటే సింధూర్ వచ్చేస్తుంది ఒక చుక్క వాటర్ ఉంది చూడు ఒకటే కదా అందుకే ఎక్కువ రాలే ఇగో ఇది సింధూర్ ఎట్లా వస్తుంది అనమాట కాయలు అయితే ఇవంతా ఏమో సెట్ చేసిన అసలు అది ఎట్లా దాన్ని ఎట్లా నీట్ చేసిన చూద్దాం రండి ఒకసారి మళ్ళా పెడదాం వంట నాకు కుతూహలం ఆగుతలేదు అసలు బయట చూస్తే పెయింట్ గింట వేస్తున్నాడు గడపకి ఎంత మంచిగా చేసి పెట్టిండు అక్కడ ఏదో గుంత చేసి పెట్టిండు ఎంత క్లీన్ చేసుకున్నావు ముందా వేసుకుండు గడప చూసిరా మంచి ఎత్తు వేసుకుండు ఈ రాళ్ళు కూడా ఉన్నాయి ఇల్లు చేసేసుకున్నాం మొత్తానికి ఇంటి చుట్టూ చూడండి ఎంత మంచిగా తయారు చేసిండో అబ్బా శబాష్ ఇగో మంచిగా ఇట్లా పోసిండు మట్టి అంతా ఇట్లా పోసి పెట్టుకుండు అబ్బా వెనక కూడా నాన్న మేమేమనుకున్నామంటే అండి సిమెంట్ బస్తా ఒక 2 సిమెంట్ బస్తాలు తెచ్చి ఒక టిల్లర్ కంకర ఈ ప్రీకాస్ట్ ఆయన కంకర పోసిండు కదా ఆయనతోనే పోపిద్దాం ఒక ట్రక్ అదే ఒక ఏమంటారు ఒక ఆటో పోపిద్దాము ఒక మనిషిని పెట్టి చుట్టూరు పోపిద్దాము ఏదైనా పురుగు బుట్ట రాగల లోపలికని మేము నైట్ ఆలోచించుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ అసలు సూపర్ మా కోటయ్య సూపర్ అసలు చూడండి యాప చెట్టు ఉంటే దీనికి పాలు తీసి పెట్టిండు రేపు నీడ రావాలని ఇగో ఈ పక్కన ఏదైనా చెత్త ఉంటే ఏమైనా రాగాలని మంచిగా నీట్ చేసి పెట్టిండు చూడండి మొత్తం ఇది మేము వచ్చినప్పుడు ఇదేది లేకుండా ఇగో మంచిగా చుట్టూరు పోసిండు కానీ మేము ఇది ఇట్లనే ఉంచము ఎందుకంటే కంకర పోపిస్తాం రేపు మనకు వర్షం పడ్డా కూడా అది కొట్టుకపోవద్దు కదా మంచిగా కంకర ఇట్లా పోపిస్తాం ఎందుకంటే లోపలికి ఏది పోవద్దని కిటికీ పెట్టుకుంది ఇక్కడ చూడండి అసలు ఎంత మంచిగా ఇంటి ముంగట అక్కడికి కొంచెం ఇగో ఇక్కడ రాళ్ళు పెట్టిండు మంచిగా షోగా ఇగో ఇంటి ముంగట ఒక టబ్బు అది నీళ్ళు పెట్టుకుండు అసలు మాకుండేలాగా ఎంత మంచిగా చేసిండు అసలు నాకైతే మొత్తం చూడండి గడపకి పెయింట్ పూసిండు అయితే నిన్న మనం ఇగో ఇక్కడ ఒక లైట్ ఫిట్ చేయించినాము బయట ఇట్లా బయటకు వచ్చేటప్పుడు లైట్ వేసుకొని రావాలని చెప్పి ఇప్పుడు మనం మైలాగండి తెచ్చినా కూడా ఇక్కడ సెట్ చేస్తాం కొంచెం ఏదైనా ఇట్లా వేపించేసి ఎందుకంటే ఇక్కడే మనిషికి తోడు ఉంటుంది కదా ఆయనకు కూడా జర మంచిగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదండి మనం ఎట్లనో మనకు ఆయన సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో మేము ఇంటికి వెళ్ళగానే నైట్ అనుకున్నాం అరే కింద సకాలం లేదు కదా రేపు పోయి చేపిద్దామని చెప్పి ఇంకా అట్లనే కోళ్ళకి అది చేపిద్దాం అనుకున్నాం కదా అవి వేసుకొని వచ్చినాం ఇప్పుడు ఇంకా ఇక్కడ చూస్తే నేనైతే షాక్ అయిపోయినా ఇగో మీటర్ ఇక్కడ ఫిట్ చేసినాము ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా లైటింగ్స్ అది బయట ఇట్లా పెట్టుకోవాలి పెద్ద లైటింగ్స్ పెట్టుకోవాలి అనే దానికి ఇగో పెద్ద ప్లగ్ ఒకటి పెద్దది నాన్న పెద్దది అవును అది ఎంసీబీ వచ్చేది ఇది పెద్దది ఒకటి మోటార్లు ఇంకేమైనా ఏదైనా సరే ఉంది చాలా పెద్దవి ఆ పెద్దది ఒకటి పెట్టించినాం ఎందుకంటే మనకు బయట ఇక్కడ అవసరం ఉంటది కదా అట్లనే అది రండి అయితే ఇదైతే ఖచ్చితంగా ఇది ఫ్లోరింగ్ వేయించేస్తాము 2 రోజులే పాపం అన్ని అయితే సెట్ చేసుకుంటే ఇక్కడ చూడండి వావ్ ఇది నేను ఐడియా ఇచ్చిన ఇగో బెడ్ పక్కన దీన్ని ఏమంటారు
అది లైట్ ఉంటుంది చూడు, నైట్ గ్లాసు నీళ్ళు పెట్టుకోమను. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఫ్లోరింగ్ కూడా చేపించేస్తామండి. ఇగో మంచిగా నేనేమన్నా అంటే ఇది మన డోరు, మన ఇంట్లో ఇది బాగుండే డోరు. అయితే కింద ఇటుకలు అటు ఇటు పెట్టుకొని మంచిగా ఇట్లా చేసుకో, బాగా పడుకోనికి ఉంటది కొట్టయ్య అని చెప్పిన. అయితే ఇగో మంచిగా చేసిన సేమ్ మంచం లాగా స్ట్రైట్ గా మరి ఎందుకు అది లేదు అసలు మంచిగా పెట్టుకున్నావు. స్ట్రాంగ్ గా పెట్టేసిందన్నా చాలా రాళ్ళు. ఎందుకంటే ఇట్లా పైకి పెట్టుకో చాలా బాగుంటుంది అని చెప్పిన, మంచిగా పెట్టుకుంటూ సూపర్. ఇగో దేవుడు కూడా అప్పుడప్పుడు పూజ చేసుకుంటాడు. ఇగో ఇక్కడ లైట్ వచ్చింది, అక్కడ ఒక లైట్ వచ్చింది. ఫ్యాన్ కూడా ఫిట్ చేపిస్తాము. ఫ్యాన్ కూడా ఫిట్ చేపిస్తాం. ఫ్యాన్ కోసమని ఇట్లా వదిలిపెట్టినాం. అది ఇది వచ్చేసి మనము ఇగో చార్జర్ గాని మనకు రైస్ కుక్కర్ ఇంకా వాడుకోలేడు. ఇవి పచ్చళ్ళు ఫిష్ ఫ్రాను కొత్తిమీర పచ్చడి నేనే పంపించిన. ఇవేంటిది ఏవో టీ పొడి కాఫీ అదే పాల పొడి టీ పొడి తెచ్చుకున్నట్టున్నాడు. ఇదేమో ఏం చేసుకుంటా చూద్దాం. అన్నం చాయ్ అన్న మాత్రం పెట్టుకుండు. ఇగో అన్ని అక్కడ అన్ని తెచ్చేసి సెట్ చేసిండు. ఇగో ఇవి వచ్చేసి స్వీట్లు అవి ఇవి నేనే ఇంటి నుంచి పంపించుంటే ఏమో సక్క అది వెళ్ళకుండా తిన్నట్టున్నాడు. ఇది చూడు ఎక్కడ పోయినా ఇది మాత్రం నాతోనే ఉంటుంది. ఆడి ఇది మూత ఇక్కడ మూత కుక్కర్ మీద అవసరమా మరి? కుక్కరే గడిగి పెట్టిండు కానీ మూత కడగనట్టుండు ఉండని. ఇగో ఇది ఛార్జింగ్ లైట్ చెప్పినా కదా, ఛార్జింగ్ లైటు. ఇగో దోమలు రాకుండా ఉండడానికి దోమతర కూడా వేసిన. అయితే మన కారులో అవి ఉండే కదా, ఇవి కట్టుకున్నాడు సైడ్కి దోమతరకి, కర్రలు పెట్టుకోకుండా. బాగుంది అన్న. అయితే మేమైతే ఇక్కడ చేపించినప్పుడు ఇక్కడ వారకు పోపించినాం కానీ బయట కూడా పోపించేసి ఇది ఫ్లోరింగ్ అయితే చేపించేస్తాం. ఎందుకంటే ఆయన కూడా పుచ్చుకుంటుంటది కదా. ఏది ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అక్కడ మరీ బయట లాగా కాకుండా జర సెట్ చేసుకుంటూ మంచిగా ఉంది. గాలి కూడా బాగా వస్తుంది. ఫ్యాన్ అయితే ఫిట్ చేసేస్తాంలే. మనకి 2 కిటికీలు ఇంకోటి గాలి ఇట్లా వచ్చి ఇట్లా పోయేటట్టు. ఇక్కడ కిటికీ పెట్టేసిండు, వద్దులే చాలా నట్టుకో ఇట్లా తీయగానే గాలి అసలు. ఇంకోటి చూడం ల్యాండ్ ఆ గోడ వరకు చివరి వరకు ఇక్కడ కూర్చొని ఇగో అట్లా చూసుకుంటా నేను చాలా గాలి అయితే ఇట్లా కొడతా ఉంటాను. కానీ ఇవి చూడను ఎంత మంచిగా పెట్టుకుంటా. ఆయనకి ఎంత నచ్చింది అనేది ఇక్కడే అర్థమవుతుంది కాబట్టి, ఎంత నచ్చింది చేసుకోవడం ఉండడం అనేది ఇక్కడే అర్థం అవ్వట్లేదు. ఇక్కడే అర్థం కాదు అన్న మరి ఎంత మంచిగా చేసుకోవడము. ఇక్కడ ఎంత నచ్చితే అబ్బా ఇక్కడ నేను ఇట్లా ఉండిపోవాలి, అంటే ఇది నాది, నేను మంచి ఇట్లా చూసుకోవాలి, నేను చేసుకోవాలి అన్నట్టు. ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదో ఎవరి కోసం చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు ఫీలింగ్. ఇది నాది, నా పని అని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ముందుకెళ్తారు. అంతే, ఏ పని చేసినా ఇది నా పని అని మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం పోతుంటాం, ఏదైనా మధ్యలో ఇట్లుంటే ఎత్తేసుకుంటాం కదా, అట్లా చేసుకుంటుంటే మా కోటయ్య ఇచ్చినాక నిజంగా వచ్చి 4-5 రోజులైనా కూడా మారిపోతుంది, రోజు రోజుకి మారిపోతుంది. ఇల్లు వస్తుందిగా కోటయ్య, ఫ్లోరింగ్ వేయించేద్దాంలే రేపు వెళ్ళండి. చూపికి రాయన చూపిద్దంటుండు. అయితే ఫ్లోరింగ్ కూడా 2-3 రోజులు వేయించేద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తాం వంట. కర్బూజకాయ కూడా తెచ్చినానన్న, వంట ఎవరికి తిందాం. అయితే ఇది ఎట్లా చేయాలి అన్నీ మొత్తం రెడీ చేసుకొని తర్వాత చూపిస్తా. వాటిని పిలుచుకొని ఎట్లా చేయాలి రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తా. ఎందుకంటే వద్దమ్మ నన్ను అంటుండు పాపం, వాళ్ళకి ఇబ్బంది పెడితే మనం చేయకూడదు. రేపు ఎప్పుడైనా అమ్మ నేను కూడా చేస్తా అని ఆయన ఎప్పుడైతే అంటాడో అప్పుడే నేను మీ ముందర తెస్తా. అట్లనే ఇంత ఇంటర్వ్యూలు కూడా చేస్తా. ఆయనకి ఇష్టమైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం చేయకూడదు కదా. సో నేను పక్కన అవన్నీ అడిగి ఎట్లా చేయాలని కనుక్కొని నేను ఆ ప్రాసెస్ చేస్తూ మీకు చూపిస్తాను.
కాళ్ళని ఉప్పు పసుపు వేసి మా కోటయ్య క్లీన్ కడుగుతుండు. నేను అట్లా చెప్పానండి, నా కొడుకులు అడగనుకున్నట్టు. నేను అదే కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా నోట్లో అలవాటు అట్లా అడిగిపోతుంటది అన్నట్టు. నువ్వు ఏదైనా ఇట్లా చెప్తుంటే ఆటోమేటిక్గా చేతులు అట్లా పోతాయి కావు. మస్తుందండి. నిన్ననే వచ్చిపోయినాం, సాయంత్రం పోయినాం. నిన్న 4 అయిందో ఏమో ఇంటికి వెళ్ళే వరకు. మళ్ళీ ఈరోజు ఇంకా జాలీలు తీసుకొని వచ్చినాం. నీట్గా ఉంది కాదు, కోళ్ళుని మనం పెంచినాం అనుకో ఇంకెన్నే పట్టుకోవడం కాదు, పెరిగి నుంచి ఇంకా మనకే సరిపోతాయేమో రావే, అమ్మ నీకుంటాయి ఉండవు. ఏం కదమ్మా, ఈ పిల్లలు అయితేనే ఉంటాయి. 100 కోడి పిల్లలు అంటే వాటిని మనం 500 చేయాలి, 5 రెట్లు చేయాలి. అయితే నా కొడుకు ఒకరోజు లెక్కేసి ఉండే అప్రాక్సిమేట్గా చికెన్ మనకి ఎంత ఉంటుందని. ఎంత అయింది నాన్న? 10 లక్షలు ఉంటుందా? 10 లక్షలు. భలే ఉందండి అసలు, నిజంగా చూడండి అసలు చల్లగా హాయిగా. ఇంట్లో వండుకొని తినబుద్ధి అయితే లేదు. వేప చెట్టు ఎండుతున్నట్టు, ఆకులు పోయి మంచిగా వస్తుందా? అంతా రాలి మంచిగా ఉగాది అప్పటికి పూత వస్తుంది, ఇగురులో వచ్చి పూత వస్తుంది. ఇప్పుడు ఇది రాలిపోయి మంచిగా అవుతుంది. అప్పుడు ఉగాది పచ్చడి ఇక్కడ చేయాలి. ఇక్కడ బాగా పెద్ద కుండ తెచ్చి కొత్త కుండ ఎడబెట్టి. కానీ చూడు మమ్మీ, చెట్లు కూడా ఈ టైం ఒకనొక టైంలో ఇట్లా, ఒక టైంలో ఇట్లా, అంతేగా నాన్న, సీజన్లను బట్టి ఏదైనా అంతేగా. తీసుకో. ఆ కింద ఉండే ప్లాన్ పెట్టేసి. ఇక్కడ ఇట్లా మనకు అన్నీ ఉండవు కాబట్టి కొన్ని ఇబ్బంది, కానీ ఏం పెద్ద ఏమి ఉండదు అనిపించదు. ఇంకోటి ఇందాక నా కొడుకు మేము చెప్తా ఉన్నావు ఇట్లా చెట్లు అంతా ఇట్లా అని. ప్రకృతి మనకి ఎన్నో నేర్పిస్తుంది తెలుసా నాన్న. ఎప్పుడు ఒకలాగా ఉండదు, నీ గ్రీనరీ ఎప్పుడు ఒకలాగా ఉండదు. అంతే బాధలు, కష్టాలు, నష్టాలు, ఆనందాలు, నష్టాలు అన్ని. కానీ మనం అన్నిటికీ కూడా గట్టిగా ఉండాలి. చచ్చిపోయింది దానిలాగా అనిపిస్తుంది అమ్మి అన్ని పోయినప్పుడు. అరే దీనికి అసలు ఏమైందో కానీ ఒకనొక దాంట్లో అది ఎంత పచ్చగా అయిపోతుంది మమ్మీ, గుబురు గుబురు మొన్నటి వరకు. మనం వస్తుంటే దారేంట అటు ఇటు రోడ్డు పైన ఒకసారి ఎండిపోతాయి అన్ని, అంతా ఎండిపోయింది పక్క అంతా అనిపిస్తుంది. మళ్ళీ వర్షం పడంగానే పచ్చిగా అయిపోతాయి అవి. అట్లనే మనిషి జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అనేది కామన్ వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడు ఒకలాగా ఉండకుండా మనము అన్ని షేడ్స్ ఉంటాయి, కరెక్ట్గా ఉండాలి ఎప్పుడూ ఒకలాగా. ఈరోజు ఇది మాట్లాడినామా రేపు ఎట్లా వదిలేసిన మాటలా కాకుండా మనం కరెక్ట్గా ఉండాలి మనుషులం అనేటోళ్ళం. ఇక్కడ ఒక ఆమె అల్లం వెల్లిగడ్డ పట్టి అమ్ముతుంది, ఇంట్లో ఉంది మస్తు ఎక్కువ మర్చిపోయినా ఇట్లా అయిపోయింటే కవర్ వేస్తుంది. పొయ్యి అంటించుకోనా కొట్టగా కట్ చేసేసిన, ఇంకా పొయ్యి అంటించుకొని ఫస్ట్ పచ్చిమిర్చి కానట్టుంది కాదు పర్వాలేదు. అవును ఇక్కడ దగ్గరలో ఏముంది నాన్న? ఫ్లైట్ శంషాబాద్ దగ్గరలో ఏందమ్మా? శంషాబాద్ ఏంది? అవునా? హైదరాబాద్ ఉండేది శంషాబాదే కదా, బేగం పెట్టి నడుస్తలేదు అనుకుంటా. చూడండి పొయ్యిలోకి దురిపోతుందని కుక్కరు నిన్న నా కొడుకు వేసిందో అది తీసి దాన్ని పెట్టేసి. మస్తు ఐడియాస్ కదా, స్పాట్లో ఇట్లా స్పాట్లో సెటిల్ వేస్తాడు, స్పాట్లో ఐడియాస్. మా మమ్మీ బ్రెయిన్ అని మా మమ్మీ ఖుషి అవుతుంది. నిజానన్న మస్తు ఖుషి, ఎందుకంటే మేమిద్దరం అంటే
షార్ప్. నా కొడుకు నాలాయన మొత్తం. మా రాముడు కూడా మొత్తం షార్పే, కాకపోతే మా వల్ల పాపం డ్యామేజ్ అయిపోతారు వాళ్ళు. నా బిడ్డ మా రాముడు. ఎంత బాగా మండుతుంది చూడన్నా. అదిగా నాన్న ఇక్కడ చేసుకొని తిని ఇంట్లో చేసుకొని తినబుద్ధి అయితే లేదేమరా. ఇక్కడ మరి అంత బాగా వస్తున్నాయి టేస్ట్. నిన్నైతే బిర్యానీ భలే ఉంటాయి కదా. అవును. నా బిడ్డ ఏం కాదు, రేపు పెడుతుందో ఎల్లుండి పెడుతుందో వీడియోలు తీసుకున్నాక 3-4 రోజులు పెడుతుంది. నాకేమో నైట్ 10-11 అయినా కూడా ఆ రోజు అప్డేట్ అయిపోవాలి. మా మమ్మీ కారులోనే చేసేస్తుంది. వెళ్తూ ఎడిట్ అంటే అటు ఇటు చూస్తుంటా. కొంచెం ఇంటికి వెళ్ళే వరకే, మళ్ళీ మిగతా అంతా నా కొడుకే మొత్తం క్లీన్గా చేసేస్తాడు. ఎంత మంచిగా మంట వస్తుంది. ఇంకోటి నేను ఏమైందంటే కుక్కర్లో వేసాను కదా నా బిర్యానీ. ఇంకా పైనుంచి ఏమన్నా అది ఇది పట్టదని కూడా లేదు. అయినా పడితే ఏం పడతాయేమో ఆకులు దాంట్లో ఏముంది గాలికి అది. ఇంకా మట్టి కుండలో ఏంటంటే కాలిపోతే ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ అంటే వేరేలాగా వస్తుంది స్మెల్. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. కాకపోతే మట్టి పాత్రలో ఒక టేస్ట్ ఉంటుంది, ఈ పాత్రలో ఒక టేస్ట్ ఉంటుంది. ఏగిపోయినాయి. ఓన్లీ టమాటా. తాలింపు గింజలు దానికి పోతున్నాడు. ఒకటండి రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రాలో కానీ తాలింపు గింజలు లేని చికెన్ మటన్ చేయరు, గుడ్డు కూడా చేయరు, ఏం చేయరు అసలు. నేనేం చేస్తానంటే ఓన్లీ పప్పు కూరగాయలు కూడా అంతే, పప్పు కూరగాయలలో వాడతా. నాన్ వెజ్లో అసలు వాడను తాలింపు గింజలు. ఇట్లా వేసేస్తుంటా కదా. ఇప్పుడు అవి లేకపోతే టేస్ట్ తక్కువ అవుతుందనే ఏమో రూమ్లోకి దంతగా ఊరుకుంటూ పోయింది దానికి. ఏగిపోయినా మంట చూడు, ఈ స్మెల్ చూడు, ఇది చూడు. అసలు ఇక్కడ చేస్తే సౌండ్ కూడా భలే వస్తుంది నాన్న వీడియోలలో. ఇంట్లో చేస్తే సౌండ్ కూడా రావడం. నువ్వు కనపడవులే. అగో ఇగో తాలింపు గింజలు వేసిండు అంటే ఇది లేకపోతే టేస్ట్ తగ్గిపోతుందని మా కోటయ్య ఫీలింగ్ అనమాట. సరే వేసుకుందాం, దీని టేస్ట్ కూడా చూద్దాం. ఇది చూడండి మంచిగా నిజంగానే వాసన మారిపోయింది తాలింపు గింజలే కానీ. అయితే ఇగో మంచిగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగిండు. వీటిని బాగా రుద్ది నీట్గా ఈ వాయిని ఇట్లా తినేటట్టు కడిగి పెట్టిండు అనమాట. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అబ్బా ఈ ప్రాసెస్ ఫాలో అవుదాం ఇంకా. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 1
దీనికి సరిపడా ఉప్పు, పసుపు కొంచెం, కారం, మంట తగ్గిద్దాం మాడుతుంది. పోసేద్దామా నీళ్ళు? నీ ఇష్టం, నువ్వు ఎన్ని పోస్తాను పోయి. మీకు ఎక్కువ కావాలా పులుసు తక్కువ కావాలా? మాకు పులుసు ఎక్కువే కావాలి. మనం తిననీకే ఇప్పుడు నలుగురం, నువ్వు నేను సారు కొడకాలి కదా బాబు. అదే నువ్వు చూసిపోయి పలసగైనా చిక్కగైనా ఎట్లయినా తిరుడే. ఉడికిపోతావులే, మూతుంది కుక్కర్ కదా. ఓకే, ఉప్పు చూద్దాం. కొబ్బరికి ఏం లేదా మరి? కొబ్బరి వేయవా నువ్వు? మళ్ళాగానైతే సేమ్ ఇది మళ్ళాగానే ఉంది ఇంచుమించు. తాలింపు దించులు ఒకటి ఎక్స్ట్రా అయిపోయింది. ఇక మిగతా అంతా సేమ్. ఇది హడాబుల్లా అట్లా వేసేసింది. సో మనం వేసేద్దాం. మటన్ మసాలా లేదా? ఉంది. అయితే వెళ్ళిపోయాడు. ఒకటి మటన్ మసాలా మాత్రం ఎక్స్ట్రా వేద్దాం మనం. మళ్ళాగానే ఉంది ఇంచుమించు. నేను కొబ్బరి రసాలు ఏమైనా ఇట్లా దంచి ఇట్లా చేస్తాను అనుకున్నాను. ఇది చాలా నిజానికి కూడా, కానీ ఏమి వేయను మేడం గారు అంటాడు. చాలు, మళ్ళాగానే ఉంది ప్రాసెస్. చూడడానికి కలర్ఫుల్. కాళ్ళ కూర ఎవరికి ఇష్టం? మన ఇంట్లో మన ఇద్దరం మిక్స్కి ఇష్టం. ఫస్ట్ వంకాయ కూర, కాళ్ళ కూర, తర్వాత మటన్, థర్డ్ ఫోర్త్లో చికెన్. థర్డ్ ఫోర్త్లో చికెన్ ఉంటుంది. అయినా మేము తినమంటేనే మేమే బాగా లాగించేస్తాం. మా రాముడిని అంటుంది. ఈ లోపల ముచ్చటేస్తూ ఇది తిన్నామా లేకపోతే ఎట్లా అంటావు? తిందాం ముందు. కర్బూజ్ కదా. అయితే లాస్ట్ టైం చెప్పిరుగా మన జీవిత చరిత్ర హైదరాబాద్ కాడికి వచ్చి ఆగిపోయింది. హైదరాబాద్కి వచ్చినాము, బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఇట్లా 500తో స్టార్ట్ చేసిన బిజినెస్ దేవుని దయ వల్ల పెరిగిపోతూనే ఉంది అంచెలంచెలుగా. ఒక 4-5 రావాలి. ఈ మంటలో 5 ఇంచులు వచ్చినా చాలే. అయితే బిజినెస్లో మంచిగా అయినా కూడా మనం అదే ఏదైనా లేకుండా పైసలే కొంతమంది జమ చేసుకుంటూ దాన్నే బ్యాంకులో వేసి పెట్టుకొని లేకపోతే బంగారు తీసుకొని బ్లాక్ చేస్తుంటారు. మేమైతే అట్లా చేయలే. ఇంకో దాని మీద పెట్టినాం, ల్యాండ్స్ పైన పెట్టినాం, ఫ్లాట్స్ పైన బంగారు తీసుకున్నా కూడా. నేను ఒకరోజు గోల్డ్ వీడియో పెట్టినా కదా, గోల్డ్ కలెక్షన్ చాలా మంది అడిగారు. అయితే గోల్డ్ కలెక్షన్ వీడియో పెడితే చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అన్ని బిల్సే పెట్టినా. ఎందుకంటే మేము తీసుకుంటాము. ఇప్పుడు 2-3 లక్షలు ఉండగానే మళ్ళా విజిల్ వస్తుందా పుస్తనా? ఈ నెలలో ఒక 5 లక్షలు మిగిలినాయి అనుకో, లేదా 2 లక్షలే మిగిలినాయి. అప్పుడు మనకు ఫ్లాట్ మీద పెట్టికి రాదుగా. అప్పుడు ఏం చేస్తాం, గోల్డ్ తెచ్చి పెట్టుకుంటాం. అట్లా 4-5 మంత్స్ అట్లా గోల్డ్ తెచ్చి పెట్టుకుంటాం. తీసేయడానికి ఏమి వెనకపోం. మళ్ళీ అది అమ్మేస్తాము, అమ్మేసి ఫ్లాట్ పైన పెడతాం. అట్లా పెడుతూ ఇగో ఇక్కడ వరకు వచ్చినాం.
వస్తుంది కదా అని దాని మీద అని కాకుండా ఇంకో 2-3 వాటి పైన పెట్టేసేయాలి. ఎందుకంటే మనం ఈ టైం నుంచి ఈ టైం వరకే మనం కష్టపడగలుగుతాం, 24 అవర్స్ మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా చిన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడుతుంటే చిన్నపిల్లలు తుమ్ముతారు కదా మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు, అట్లా నేను విజిల్స్ను వాడుకుంటా. సత్యం ఇది నిజం అని అంటారు కదా, ఇప్పుడు విజిల్ వచ్చినప్పుడల్లా సత్యం ఇది నిజం అని చెప్తా. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి 35 లేదా 40 లేదా 45 ఏళ్ల వరకే బాగా కష్టపడి సంపాదించగలుగుతారండి. శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉంటారు, చేయగలుగుతారు, మంచిగా ఇట్లా పెట్టగలుగుతారు. ఆ టైంలో మనం టైం వేస్ట్ చేస్తే తర్వాత మనం పెట్టలేము. నాన్న కర్బూజా అయితే మస్తుంది నాన్న, ఎట్లా పిండి పిండి టేస్ట్ భలే ఉంటుంది. ఇది మనకి ఇష్టం. ఇట్లా పిండి పిండి నీకు ఇష్టం లేదా? నాకు అట్లే ఇష్టం. నాకు పిండి పిండే ఇష్టం, అందుకే ఎక్కువ శాతం నేను మధ్యలోనే పోస్తుంటా. సత్యం అనే ముందు ఏదైనా మంచిది మనకు కావాల్సిన 1 కోట్ల ఆస్తి అయితే 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకే మంచిగా స్ట్రెంత్ పెట్టగలుగుతారు. అప్పుడు మనం 2-3 బిజినెస్ అయినా టార్గెట్ పెట్టుకోవాలి. సత్యం అప్పుడే బాగుపడతాం. అప్పుడు సత్యం. లేవలేనప్పుడు చేస్తే ఏం లాభం? ఇప్పుడు పుణ్యక్షేత్రాలు కూడా 45 దాటిపోయిన తర్వాత 25 నుంచి 45 వరకు మనం కష్టపడతాం కదా, ఇగో ఇట్లా సెట్ చేసేయాలి. 25 నుంచి 45 వరకు. ఇప్పుడు నాకు 44 ఏళ్ళు, 45 వేసుకుందాం, మా రాముడికి 50 వేసుకుందాం. ఇట్లా సెటిల్. ఇప్పుడు మేము గుళ్ళు గోపురాలకు పోయినా కూడా ఇగో కూర్చొని లేవగలుగుతాం, 4 మెట్లు ఎక్కగలుగుతాం. మరి 50-60 ఏళ్ళ వరకు రిటైర్ అయ్యే వరకు ఇక్కడ పని చేసుకుంటుంటే గుడికి వెళ్ళినా కూడా మెట్లు ఎక్కలేము, దిగలేము, ఏం చేయలేము. అంటే ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో చేయాలి. సేమ్ కష్టము సంపాదన ఇది కూడా మనం ఏ వయసులో చేయాలో ఆ వయసులోనే చేయాలి. ఏదో వస్తుంది అమ్మాయిని సంపాదించింది ఏడు పెడదాం ఆడ పెడదాం అంటే అది అవ్వదు. అమ్మాయినైనా ఎంత సంపాదించినా ఏం చేసినా మాకైతే ఏం రాలేదు. అయితే ఆ టైంలోనే మేము 3-4 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసినామండి. ఎక్కడ చూసినా హనుమాన్ దయ్యతో పట్టిందల్లా బంగారం అయిపోతూ వచ్చింది. నా పిల్లల అదృష్టమో మా అదృష్టమో హనుమాన్ దయ్య అన్నీ కలిసేసి పంచభూతాలు నా కొడుకు అంటుంటాడు, మమ్మీ పంచభూతాలు సహకరిస్తేనే మనది ఏదైనా సక్సెస్ వస్తుందని. సేమ్ అట్లనే మా ఇంట్లో మా రాముడు, నేను, నా పిల్లలు, హనుమాన్ దయ్య, మా కష్టం, ఇవన్నీ కూడా పంచభూతాల కింద మేము లెక్కేసుకుంటుంటాం. ఇది నా కొడుకే చెప్పింది. అయితే ఇట్లా నిజంగానే అవంతా అండి. నా పిల్లలు చక్కగా లేకపోయినా నేను వాళ్ళని ఏం చేయలేను, నేను చక్కగా లేకపోయినా నా మూడు నన్ను ఏం చేయలేడు, నా మూడు చక్కగా లేకపోయినా నేనేం చేయలేము, అదృష్టం చక్కగా లేకపోయినా ఏం చేయలేము, చేసినంత కలిసి రాకపోయినా కూడా ఏం చేయలేము. సో పంచభూతాలు ఎట్లా ఉంటే సక్సెస్, సేమ్ మా ఇంట్లో కూడా అట్లనే జరిగింది. ఇప్పటికి 5 వచ్చినాయి నాన్న. అయితే దీనికి ఏం లేదండి, ప్రతి ఒక్కరు ప్రతిదీ నా పిల్లలకి నేను చిన్నప్పటి నుంచి షేర్ చేసుకుంటూ మా కష్టం సుఖం అన్నీ షేర్ చేసుకుంటూ ప్రేమగా చెప్పుకుంటూనే పెంచుకున్నాము. అట్లనే హస్బెండ్ ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా మన పిల్లలు అయితే మనం ఎట్లా ఉందో అట్లా హస్బెండ్కి చెప్పుకుంటూ ఇగో మన పిల్లలకి మనం ఇట్లా చేసుకోవాలి, మనం ఇట్లా చేసుకోవాలి, నేను బతికేది వీళ్ళ కోసమే, నువ్వు బతికేది వీళ్ళ కోసమే, మనం ఉన్నది వీళ్ళ కోసమే, మనం కన్నది మన ప్రేమ గుర్తులు వీళ్ళని ఇట్లా చేయాలి అట్లా చేయాలని భార్య భర్త ప్రేమగా ఉంటే ఆటోమేటిక్గా ఇద్దరికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. వీళ్ళిద్దరూ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకి అమ్మ నాన్న పైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న మా కోసం ఇంత తనలాడుతున్నారంటే పిల్లలకి ప్రేమ ఉంటుందా? అట్లనే మన ఇంట్లో మనం పెద్దవాళ్ళని మనం ఎట్లా చూసుకుంటున్నామో ఆ గౌరవం అది కూడా మన పిల్లలు చూసుకుంటూ పెరుగుతారు. అట్లా చేసుకున్నప్పుడు మాకు అట్లా బాగా వస్తుండేనండి డబ్బులు. అయితే మస్తు ఒకనొక టైంలో బాగా ఇంకా మేము గాడిన పడే టైం ఆసనమైంది. ఆల్మోస్ట్ అక్కడక్కడ కొన్ని పైసలు పెట్టేసిన. ఆ టైంలో నేను ఎవరికైనా ఇంకా ఏమైనా చేయాలి అనే ఆలోచన నాకు ఉంటుంది. అప్పుడు నా కొడుకు 2nd క్లాసో 4th క్లాసో నాకు అంతే, ఏ క్లాస్ ఉండొచ్చు కదా, 5th క్లాస్ 4th 5th అట్లా ఉండొచ్చు పిల్లలు. ఎందుకంటే
ఉన్నాయి చాలు అన్న. ఇంట్లో అంతేగా మమ్మీ, అంతే చాలు మమ్మీ. తీసేద్దామా? తీసా మమ్మీ. మరి ఇక్కడ మంట కూడా ఎక్కువ ఉంది మమ్మీ. కొంతమంది 10 విజిల్ కూడా పెడుతుంటారు కానీ చాలు ఇక్కడ వరకు చూద్దాం. అది ఇంకా ఒక విజిల్ కూడా వచ్చేటట్టు. నా లేవలే సార్ చూడండి, గిన్నె కూర్చొని అన్నీ చేస్తున్నా. అదంతా లేదు నాన్న, అది అట్లా ఉండనీలే. ఇక అయితే మా బాబు చెప్పక అని చెప్పి సౌండ్లు ఎట్లా వస్తున్నాయి నేను ఇలా పట్టుకొని పిలుస్తున్నా. తీసుకొని నువ్వు ఈ ప్లేట్ పెట్టుకోడా, అది పెట్టుకొని తిని. అయితే నా కొడుకు 5th క్లాస్ 5th క్లాస్ అంటే మా అమ్మాయి 7th క్లాస్. అప్పుడు కూడా నేను ఎప్పుడు అంటే సెట్ అయిపోతున్నాం, మంచిగా ఉంది అన్ని విధాల. ఇంకోటి నా పిల్లలు కూడా నేను లేకపోయినా కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా నా బిడ్డ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని తమ్ముడికి ఏదైనా ఇట్లా పెట్టే స్థితిలో అంటే నేనేదైనా చేసి పెట్టేసి వెళ్ళిపోతే వాడికి ఇంత తినిపించుకొని ఉండే అంత. అంటే 7th క్లాస్ అమ్మాయి 5th క్లాస్ అబ్బాయి వచ్చినాక సమాజ సేవ నాకంటే ఏమైనా చేద్దామని చెప్పేసి అంజనా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇంకా హనుమాన్ నేనేం చేసినా కూడా మొత్తం హనుమాన్ సరౌండింగ్లోనే ఉంటుంది మొత్తం ఆ పేర్లు కానీ అది ఇదన్నీ కూడా. అయితే చాలామంది అక్కని ఇట్లా పల్లవి అంటారు, అంజిత అని ఉంది కదా అని అన్నారు. పల్లవి అని ఫస్ట్ పెట్టుకున్నాము, అయితే పెళ్లిలో పేరు మార్చమన్నారు. ఆ పైన పెట్టమంటే ఇంకా అంజనమ్మ కదా, అంజనా ఫౌండేషన్ అంజనాని పెడదాం అనుకున్నా కానీ వద్దులే అంజిత అయితే కొంచెం మోడర్న్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంజితాని పెట్టిన. దానికి కూడా నేను ఏమనుకున్నా తెలుసా, ఫస్ట్ నేను పెట్టలేదని ఇది కూడా ఫుల్ఫిల్ చేసుకున్నావా హనుమాన్ అనుకున్నా. అంటే ఫుల్ఫిల్ అయిపోయిందిలే మన హనుమాన్ అంజనా మాత కొడుకు కదా అని చెప్పేసి ఇట్లా. మా రాముడేమో రామాంజనేయులు మా వారి పేరు, అందుకే నేను రాముడు అంట. రాము మామూలుగా వాడుక భాష అంతా కూడా రామునే, కానీ భర్తనేమో వచ్చేసి అంత పొడవు ఉంది, కాకపోతే వాడుకనేమో వచ్చేసి రాము. నేను పిలుచుకునేది అందుకే రాముడు అని పిలుచుకుంటా. రాముడు అని ఇట్లా ముగుని పేరు పెట్టవలేకూడదు కదా అది ఇదనంటే, ఇగో మనకు గౌరవము ప్రేమ రెస్పెక్ట్ అవన్నీ ఇక్కడ ఉండాలి. ముంగట ఏదో ఏమండి అనుకుంటూ లేనప్పుడు ఇగో అన్నీ ఇట్లా చేస్తాడు, ఇట్లా నాశనం చేస్తాడు, నా సంసారం ఇది చేసిండు, నా పిల్లల్ని ఇది చేసిండు అని అమ్మ నాన్నని వాళ్ళని మురుకు పెట్టుకుంటే కరెక్టా? నేను అట్లుండదు. నేను ఏదన్నా మా ఆయనతో నేను బిగ్ ఫైట్ చేస్తా, పక్కన వాళ్ళు ఒక మాట అన్నా, ఈవెన్ మా పిల్లలు అపరిచితుడైపోతాడు, నాన్న అపరిచితుడైపోతాడు తాగి అని ఇట్లా జోక్గా అన్నా కూడా అపరిచితుడు కాదు ఏమైనా అవుతాడు, అట్లా కాదు ఇట్లా కాదని అంటుంటా. నా పిల్లలు అట్లా అన్నారని కదా, అంటే నేను ఎవరితోనే అట్లా అననీయను అని చెప్పి. అంజనా ఫౌండేషన్ స్టార్ట్ చేసి చాలా కార్యక్రమాలు చేసిన. ఈ మధ్య ఒక వీడియో పెట్టిన, మన హోమ్ టూర్ వీడియోలు అవన్నీ కూడా చెప్పిన. అయితే అక్కడ వరకు అట్లా అయింది. ఇంకా పిల్లలు చదువు అంటే మంచిగా జరిగిపోతుంది. గ్రూప్స్ డాక్రా గ్రూప్స్ అన్నీ చేపించి ఇట్లా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే ఇంకా పార్టీ నుంచి పిలుపులు వచ్చినాయి కొన్ని పార్టీల నుంచి. ఫస్ట్ కాంగ్రెస్లోకి వెళ్ళిన, అంటే తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ. ఎక్కడ వెళ్ళినా కూడా నా వంతు చేసిన, నా వంతు నేను 100%కి 100కి 1000% ఇచ్చిన. ఎక్కడ కూడా ఏమీ ఇది లేదు. నేను ఈ మధ్య ఇట్లనే ఉన్నా. ప్రజెంట్ అయితే బీజేపీలో నుంచి నేను మామూలుగా నా పని నేను చేసుకుంటా ఉన్నా. ప్రజెంట్ అయితే నాది, నా లోకం, నా తిండి, నా ల్యాండ్ ఈ డెవలప్కే పడిపోయినా. అవి చేసుకుంటూ అట్లట్లా ఇంకా పిల్లల చదువు ఎక్కడెక్కడ వేసినా ఏందనేది మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఇది అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళిద్దరికి పిలిచి, మా సారు కోటయ్య లాస్ట్కి పోయినారు, వాళ్ళకి పిలిచి ఇది పండి చేసి తింటాము. అప్పటి వరకు ఇది అయిపోతుంది, మళ్ళీ చూపిస్తాను మన కర్రీ ఎట్లా అయిందో. రెడీ అయిపోయింది, గ్యాస్ కూడా అయిపోయింది. వాసన మమ్మీ అదిరిపోయింది మమ్మీ. ఇది ఉడికిందా చూద్దాం మమ్మీ ఫస్ట్. ఉడికిపోయినా ఉడికిపోయి ఊగుతుంది.
వచ్చింది. పైన అయితే ఎండిపోయింది కాలిక. గాలి ఎంత కాలిందనా. ఈ పేపర్ ప్లేట్స్లో తినొద్దంటారు కానీ ఇగో ఆకులు దెంపనీకేమో బుద్ధి పుడతలేదు. చెట్టు కాడ వేసాము చీమలు తింటాయి. నాన్న చిన్నప్పుడు తెలుసా నాన్న, మా తాత చెప్తుండే చీమలకి ఫుడ్ వేస్తే చాలా మంచిదని, బియ్యం పోస్తే. ఊర్లో చిట్వేళ్ళ అమ్మమ్మ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళది చిట్వేళ్ళనా, ఆడ ఒక ముసలాం ఉంటుండేనా, ఆమె రోజు సాయంత్రం అయితే ఇన్ని బియ్యం తీసుకొని పోయేది. కొంతమంది అయితే చక్కెర మమ్మీ, చక్కెర బియ్యం రెండు చక్కెర ప్యాకెట్ కొనుక్కొని కావాలని ఆ చెట్ల కాడి వస్తుంది వాటి కోసం. వాటికి మస్తు ఇష్టం కదా మమ్మీ. అవును, కానీ ఎంత మంచి చూడు పుట్టల కాడికి తీసుకుపోయి ఇట్లా పోస్తుంటారు. అయితే నేను కూడా అట్లా పోసేదాన్ని. ఇక్కడైనా మనకు ల్యాండ్ లో మిగిలినప్పుడు పక్కన చెట్టు కాడ చీమలు పురుగులు అవి ఇవి తినేస్తాయి. కాళ్ళ షోర్వా, కలకలలో ఆడే కాళ్ళ షోర్వా. ఏంది అన్ని గిట్టకాలు పడుతున్నాయి. కానీ నాన్ వెజ్ లోనే ఇట్లా ఈ పప్పులు ఇప్పులు వేస్తారు ఫస్ట్ టైం. ఒక్కొక్కది ఒకటి రాముడికి తినేసి తినేయం కాదు. మేము ఇంట్లో తినేలేము తెలుసా. ఏం తిన్నాం నాన్న మనం? ఫ్రూట్స్, అవకాడో తిన్నాము. ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవి ఇవి తిన్నాము. ఇంకోటి నాది ఒకటి చూస్తుంది, నా కొడుకు చేసింది, అది తాగిన. వీడికి వచ్చి ఇంకా కరబూజ తిన్నా. ఇంకా అన్నం ఏంది నాన్న? టేస్ట్ ఎట్లుంది? బాగుంది, నోట్లో పెట్టుకోండి. చూపికన్నాడు, అందుకే చూపిస్తలేం. ఇది నా కొడుకుది. ఈ కట్టల చెట్లు ఉండేది మాత్రం నాది. కొత్తిమీర కట్ట. అయితే ఆ వాచ్మెన్ ఆల్రెడీ తిన్నాడంట. టైం చూడండి, 3:15 అన్నా. 3:15 తింటున్నాం మేము. ఇంతసేపు ఉంటాడు ఆయన. ఓకే, ఇగో ఇది ఇక్కడ పెట్టేస్తానన్న. వాచ్మెన్కి టేస్ట్ చూస్తా. ఇది చీమలకి. నిజంగానన్నా అద్భుత కరిగిపోతుంది ఆమె నోట్లో పెట్టంగానే. మస్తు టేస్ట్ ఉంది. కాకపోతే ఇంట్లో చేసి చేసి టేస్ట్ మారిందా, లేకపోతే కొంచెం మోడిఫికేషన్తో టేస్ట్ మారిందా తెలుస్తలేదు. కానీ మొత్తానికి అయితే మారింది. అవును, మొత్తానికి అయితే టేస్ట్ మారింది. కంటే ముక్కలు కూడా బాగా ఉడికినాయి నాయగో. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా సింపుల్గానే, పెద్ద ఏమి నూరడాలు దంచడాలు ఏం లేవు, సింపుల్గా అయిపోయింది. భలే టేస్ట్ ఉంది. మా రాముడు అయితే లొట్టలు వేసుకుంటూ ఇట్లా నన్ను ఊరికి అంటాడు. ఏమని జౌరేసినవేమే అంటాడు. అది ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు వాడిర్రు ఒక ఫంక్షన్లో, అది ఇన్న నుంచి అది పట్టుకుండు. అది మా మమ్మీ తరఫు చుట్టాలు వాడిరు. ఎందుకంటే మొత్తం ఫుడ్ ఫంక్షన్లో ఇట్లా వేస్తుంటే ఏంది ఆ మొత్తం చౌరేస్తారు, వండేస్తుంటే అయిపోతుంది, ఆ మొత్తం చౌరేస్తారు అనే వర్డ్ అక్కడ పుట్టింది. అప్పటి నుంచి మా ఆయన అది వదులుతలేడు. ఎప్పుడన్నా నేను అగ్గడ బగ్గడ తింటుంటే ఏంది అట్లా చౌరేస్తున్నావు అంటాడు.
ఇప్పుడైతే 100% మా రాముడు అట్లనే జవరేస్తుండే ఈ అన్నాన్ని కూరని, కానీ చూపాను ఎందుకంటే మా రాముడికి ఇష్టం లేదు కాబట్టి. సాయంత్రం మా వాచ్మెన్ జవరేస్తాడు, ఇప్పుడు మా మమ్మీ జవరుతుంది, వీడియో అయిపోయినాక నేను జవరేస్తా. సూపర్ టేస్ట్ ఉందండి, ఒకసారి ట్రై చేయండి. అట్లనే మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు చూసినందుకు.